ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. కానీ చాలా మంది బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జీవి మాల్ ప్రెజెంట్స్ ఓటరన్న మేలుకోకి స్వాగతం. 2019 సార్వత్రిక ఎన్నికలు. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతంలో పోలింగ్ నిర్వహించడానికి బామ్ అనే ఎన్నికల అధికారి తన బృందంతో కలిసి వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవిలో నుండి పయనించాలి. ఓవైపు సింహాలు తిరుగుతున్నాయి, మరోవైపు చెట్లపై నుంచి పాములు బుసలు కొడుతున్నాయి. కేవలం ఒక్క మనిషి మాత్రమే దూరేంత ఇరుకైన సందులో నుంచి వెళ్ళాలి. కానీ ఆ అధికారుల బృందం విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చింది. వీళ్ళు ఇంత సాహసం చేసి వెళ్తుంది అక్కడుండే తయాంగ్ అనే ఒక్క ఓటరు కోసం మాత్రమే. చివరికి మనుషుల జాడ ఉన్న ఓ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంకొంత దూరం వెళితే గమ్యం చేరుకుంటారు. కానీ తయాంగ్ ఊళ్ళో లేదని, తన తల్లి అనారోగ్యంతో ఉండడంతో అక్కడికి వెళ్ళిందని వారికి తెలిసింది. అయినా వారు నిరాశ చెందకుండా గమ్యం చేరుకొని పోలింగ్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. అప్పటికే చీకటి అలుముకుంది. కరెంటు లేదు. ఆ రాత్రి వాళ్ళు పడుకోవడానికి సరైన సదుపాయాలు కూడా లేవు. ఎలాగోలా నిద్రపోయారు. ఉదయాన్నే లేచి 7 గంటలకల్లా పోలింగ్ బూత్ను తెరిచారు. ఆ సమయానికి దేశమంతటా పోలింగ్ ప్రారంభమైంది. ఓటేయడానికి జనం పోటెత్తారు. కానీ ఇక్కడ ఎన్నికల అధికారులు తప్ప ఎవరూ లేరు. అయితే అక్కడుండే ఒకే ఒక్క ఓటర్ తయాంగ్ మాత్రం వారిని నిరాశపరచలేదు. ఓటేయడానికి 125 మైళ్లు ప్రయాణించి వచ్చి ఓటేసింది. ఇక్కడ ఎప్పటి నుంచో అడవి తప్ప అభివృద్ధి లేదు. అందుకే నేను నా ఓటు ద్వారా అభివృద్ధిని కోరుకుంటున్నాను అని తయాంగ్ చెప్పింది. పోలింగ్ కేంద్రానికి ఎన్నో మైళ్ల దూరంలో ఉన్న తన బాధ్యతను నిర్వర్తించడానికి సమయానికి వచ్చి ఓటేసింది. మరి మనకు పోలింగ్ కేంద్రం ఊర్లోనే ఉంది కదా, మనమెందుకు ఓటేయకూడదు? మీ పేరేంటి? మీ ఊరు ఎక్కడ? మాది ఆంధ్ర, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. నా పేరు చిన్నకోటేశ్వరరావు. నా పేరు సత్తయ్య. నేను వచ్చింది సిద్దిపేట నుంచి. మాది హైదరాబాదే. నా పేరు రాజు. కృష్ణ, సోలాపూర్. వేరే ప్రాంతాలలో అంటే వేరే దేశాలలో ఓటు వేయకుంటే శిక్ష ఇస్తారు అక్కడ. సో అలాంటిది మన దగ్గర కూడా పెడితే అందరూ ఓటు వేయడానికి వెళ్తారని అనుకుంటున్నారా లేదా? ఓటు వేయకపోతే శిక్ష పెడితే మంచిదే. మరి అది భయంతోనన్నా పోయి బూత్ పోయి వేయగలుగుతారు. దానికి లేకుంటే ఈ నెల ఈ సంవత్సరంలో ఓటు లేకుంటే మళ్ళీ సంవత్సరంలో ఓటు లేదన్నట్టుగా దానికి ఒక అభిప్రాయం తీసుకురావాలి. అప్పుడు అరే ఇది ఉండదురా, మళ్ళీ రేపటికి అవసరం పడితే నీకు మళ్ళీ దాని గురించి మళ్ళీ నీకు ఎత్తుకునుడు అవుతుంది. అలాంటిది ఏదైనా ఒకటి సిచ్యువేషన్ పెడితే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవాలి ముఖ్యంగా, ఖచ్చితంగా. మనకి అంటే సిటీలోకి వచ్చేసేమో కానీ పల్లెటూరులోకి వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓటు హక్కు వినియోగించుకోకపోతే. అది ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటింగ్ అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఎవరంతా ఇంట్రెస్ట్, ఈ పొలిటీషియన్లు అంతా వాళ్ళ స్వార్థాల్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు తగ్గిపోయింది పర్సంటేజ్. ఇక దాని గురించి ఫర్దర్గా నేను ఏం చెప్పలేదు. మంచినేగా మరి. అంతేనా? మంచిగా అందరూ ఓటేస్తానికి వస్తారంట. అందరూ ఓటేయంగా వస్తారు.